జీవితం చాలా విలువైనది. వివిధ రూపాల్లో వివిధ రకాలుగా వివిధ నిర్ణయాలు తీసుకుంటుంది. ఎందువల్ల ఆత్మహత్య జోలికి వెళ్తుంది? ప్రతి పనికి ప్రతి సమస్యకి ఆత్మహత్య కారణమా? అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? సమస్య పరిష్కారమా? సమస్యని ఎదుర్కోవాలా? విజయం సాధించేటప్పుడు కూడా విజయకేతనం ఎగిరించాలి, కానీ ఓటమి పాలైనప్పుడు ఆత్మహత్య అవసరమా? ఒకే ఒక్క క్షణం ఆలోచించండి, ఆత్మహత్యల జోలికి వెళ్ళరు. పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక సందర్భంలో ఉద్యోగం సాధించాలనో ఆలుమగల మధ్య గిల్లి కజ్జాలను ఏదో రకంగా ఆత్మహత్య జోలికి వెళ్తున్నారు. ఇలాంటి ఆత్మహత్యల జోలికి వెళ్లకుండా ఆ సమస్యలను పరిష్కరించడానికి మన స్టూడియోలో మీరా వెంపటి గారు విచ్చేసి ఉన్నారు. మరి యాటిట్యూడల్ ట్రైనర్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో రకంగా విశేషంగా కృషి చేస్తున్నారు. ముందుగా వారిని పలకరిద్దాం. నమస్కారం మేడం. నమస్తే మిస్టర్ వేణు. ఎలా ఉన్నారు? థాంక్యూ. ఆత్మహత్యలు అనేవి చేసుకోవటం అవసరం అంటారా? ఆత్మహత్యల జోలికి ఎందుకు వెళ్తుంటారు? ఎందుకంటే యాక్చువల్లీ ఆత్మహత్య అనేది ఈజ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఎ టెంపరీ ప్రాబ్లం. సో చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏదైనా దాని నుంచి షార్ట్ కట్స్ వెతుకుతారు. కష్టపడి ఏదైనా చేద్దాము, మంచి దోవలో వెళ్దాము అన్న దానికంటే కూడా ముందర ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే ఐడియా ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే వాళ్ళు దాన్ని ఒక సొల్యూషన్గా తీసుకుంటారో, విపరీతమైన లోన్లీనెస్, డిప్రెషన్ ఎక్కువైపోవడం వల్ల, ఎవరితోనూ చెప్పుకోలేకపోవడం వల్ల ఇలాంటి వాటికి లోన్ తీసుకుంటారండి. చాలా మందిలో కూడా ఒత్తిడి ఎక్కువ అవుతుంది అనమాట. ఆ ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల వాళ్ళ ఆత్మహత్య జోలికి వెళ్తారా? స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్. ఎందుకంటే స్ట్రెస్ అనేది ఎలా పైలప్ అవుతుందంటే, అది మామూలుగా కొంచెంగా మొదలవుతుంది, మెల్లమెల్లగా దాని లెవెల్స్ పెరిగిపోతూ ఉండడం వల్ల డిప్రెషన్లో పడిపోయి చివరికి ఆత్మహత్య ఇస్ ఓన్లీ సొల్యూషన్ అనుకునే దానికి వెళ్ళిపోతారు వాళ్ళు. ముఖ్యంగా అలాంటి టైంలో పేరెంట్స్కి కానీ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి కానీ ఇండికేషన్స్ ఉంటాయండి. చాలా ఈజీగా వాళ్ళు పట్టుకోగలరు, వీళ్ళు దాని మీద చాలా స్ట్రెస్ అవుతున్నారు, భయపడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి కావాల్సినంత ఏంటంటే ఎంకరేజ్మెంట్. ఎవరైనా వాళ్ళతోటి వీళ్ళు వాళ్ళతో మనసు విప్పి మాట్లాడగలిగేలాగా ఉండాలి. అందుకని ప్రతి ఒక్కళ్ళకి క్లోజ్ ఫ్రెండ్ కానీ, ఒక బ్రదర్ కానీ ఎవరో ఒకళ్ళతోటి వాళ్ళు కన్ఫైడ్ చేయగలగాలి. పేరెంట్స్ ఎదురు ఒకళ్ళు కొట్టుకుంటున్నారు అనుకుందాం, ఎంతమంది పిల్లలు వీళ్ళే కారణం అని అనుకుని అలా కూడా డిప్రెషన్కి లోన్ అవుతారు అనేది పేరెంట్స్కి తెలియదు. డివోర్స్ తీసుకుంటారు, డివోర్స్ తీసుకున్నాక పేరెంట్స్లో ఇద్దరు కావాలనుకుంటారు పిల్లలు. ఆ విధంగా కూడా చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. అలాంటప్పుడు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే మనసు విప్పి మాట్లాడడం. ఎ వర్డ్ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. అది చాలా మందికి తెలియదండి. మాట్లాడరు, మనసులో పెట్టుకుని కుళ్ళి కుసులుతుంటే అతను వాడికి ఏం తెలుస్తుంది ఇప్పుడు దేనికి బాధపడుతున్నారు అన్నది. మీరు మాట్లాడి చెప్పగలిగినప్పుడు ఏమవుతుందంటే, ఇంగ్లీష్లో దీన్నే ఎ ప్రాబ్లమ్ షేర్డ్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ హావ్డ్ అంటారు. చెప్పడం వల్ల అది ఏమవుతుందంటే సగం అయిపోతుంది, మీకు బరువు తగ్గిపోతుంది ముందర. ఫియర్ అన్నది మనల్ని మనం భయపెట్టేసుకుంటాం. ఉండడానికి చాలా చిన్నగా ఉండొచ్చు అది, కానీ మనం బాబోయ్ అని ఆలోచించిన కొద్దీ అది పెద్దగా అయిపోతుంది. అప్పుడు ఇంక అందులో నుంచి బయటపడలేక ఆ లోన్లీనెస్లో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇది బెస్ట్ సొల్యూషన్ అని వెళ్ళిపోతారండి. మరి వాళ్ళు అలా చేసుకునే టైంలో ఎటువంటి సందర్భాలు అయినా మనకు వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏమన్నా ఉంటాయా? సిమ్టమ్స్ ఏమైనా బయటపడుతుంటాయా? సిమ్టమ్స్ బయటపడతాయండి. జనరల్ బిహేవియర్ మారిపోతుంది. ఇదివరకు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు డల్గా అయిపోతారు, మూడీగా అయిపోతారు, నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, చిక్కిపోతారు. ఇలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి. మనం ఏం చేస్తామంటే అందరం బిజీగా ఉండడంలో చూసుకోం సరిగ్గా. ముఖ్యంగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఒక కన్ను వేసి ఉంచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మా చిన్న బెంగళూరులో ఒక ఆవిడ ఆఫీస్లో ఉండగా పిల్లలకి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. వచ్చేసరికి ఆవిడ ఏం చేశారంటే కూతురు ఫెయిల్ అయిపోయింది. ఏం చేసుకుంటుందో అని భయం కొద్దీ పర్మిషన్ తీసుకుని పరిగెత్తుకుని ఇంటికి వచ్చిందట. వచ్చాక విషయం ఏంటంటే 19 ఏళ్ల కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడంటే చెల్లెల మీద చాలా ఇది పెట్టుకున్నట్ట. ఆ పిల్లని అలా చేసేయాలి, ఇలా చదివించేసేయాలి అని చాలా ఆశలు పెట్టుకున్నాడు ఆ అబ్బాయి. ఆ అమ్మాయి ఫెయిల్ అయిపోయేసరికి ఎలా ట్యాకిల్ చేయాలో తెలియకుండా ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం ఎంత పెద్ద షాక్ అంటే అసలు మనకందరికి కూడా షాకే కదా అది. మనం ఏమనుకుంటామంటే అమ్మాయి ఏదైనా చేసుకుంటుంది అనుకుంటాం, కానీ అబ్బాయి చేసుకుంటాడని అనుకోం. ఏమైందంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఇంత స్ట్రెస్ కూడా పెద్దగా ఊహించేసుకుని దాన్ని అసలు భరించలేని స్థితికి తెచ్చుకుని ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటున్నారండి. ఎప్పుడు సమస్యని పెద్దగా చూడకూడదు. అసలు ముందర సమస్యను ఉంటే సమస్య మీద ఫోకస్ చేయకూడదు, దాని సొల్యూషన్ ఏమిటని చూడాలి. ఒకవేళ ఫెయిల్ అయిపోయిందండి, కొంప ఏమైనా మూలిగిపోయిందా, ఏం లేదు కదా, ఆ తర్వాత మళ్ళీ అమ్మాయి రాయొచ్చు కదా పరీక్ష, నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి మార్కులతో పాస్ అవుతుంది. ఇలా ఒక నిమిషం మీరు అన్నారు కదా ఇప్పుడే, ఒక్క నిమిషం ఆలోచిస్తే మనమే ఎంత స్టూపిడ్ బిహేవియర్ మనకు ఉంది అన్నది మనకే అర్థమవుతుంది. అప్పటికి సమయం మించిపోతుందండి. ఓకే, ఇలా ఆత్మహత్యల జోలికి వెళ్తున్నారు కదా చాలా మంది, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, బిజినెస్లో లాస్ అయిందని, ఆలుమగల గిల్లి కజ్జాలని అన్న, వీళ్ళకి చిన్నప్పటి నుంచి మనం కౌన్సిలింగ్ చేయొచ్చా, లేదంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఎంతవరకు అవసరం అవుతుంది?
ఇలాంటప్పుడు యాక్చువల్లీ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఎందువల్లంటే ట్రైనింగ్ మూలంగా మీకు ఇన్స్పిరేషన్ వస్తుంది వేరేగా ఆలోచించడానికి. ఇట్ విల్ చేంజ్ యువర్ థింకింగ్. యాటిట్యూడ్ అన్నది, పర్స్పెక్టివ్ అన్నది మారాలి అంటే మనకి ఒక అవగాహన ఉండాలి. అది ఇచ్చేది ట్రైనింగ్ యాక్చువల్లీ. సో ఈ మధ్యన ప్రతి చోట కూడా మీరు చూస్తే ట్రైనింగ్, ఇంటర్నల్ ట్రైనింగ్ అని కంపెనీలు మొట్టమొదటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోను, ప్రైవేట్ ఇండస్ట్రీస్లోను చెప్పేవాళ్ళు. ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ వాటిలో నుంచి అన్నిటికీ కూడా ఇప్పుడు ఈ ట్రైనింగ్ అనేది వచ్చింది. ఎందుకంటే మనం ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం సబ్జెక్టివ్గా చూస్తామండి మన ప్రాబ్లం. సో కుడితిలో పడ్డ ఎలక టైప్ అనమాట. అందులోనే గుడుగుడు కొంచెం గుండె రాగం తిరుగుతారు, మీకు సొల్యూషన్ ఎలాగో దొరకదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆబ్జెక్టివ్ గా ఎవరు ఆలోచించగలరు, మీ ప్రాబ్లంలో ఇన్వాల్వ్ అవ్వని వాళ్ళు మీకు ఆబ్జెక్టివ్ గా ఆలోచించి చెప్తారు. అలాంటప్పుడు మీరు ఇంకొకళ్ళకి కన్ఫైడ్ చేయకుండా మీలో మీరే పెట్టుకున్నప్పుడు అది వెరీ డేంజరస్ సిచ్యువేషన్. అట్లీస్ట్ సైకియాట్రిక్ హెల్ప్ కైనా వెళ్ళగలగాలి. అన్ఫార్చునేట్లీ ఇండియాలో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారు అంటేనే ఎర్రగడ్డ గెలాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకుంటారు తప్ప దానికి మెంటల్ కేసులు అన్న ఒక ఐడియా ఉండడం వల్ల సోషల్ స్టిగ్మా అంటారు. దీని మూలంగా వెళ్ళరు, వెళ్ళినా ఎవరికి చెప్పరు. అక్కడ కూడా మొత్తం వాళ్ళు మనసు విప్పి మాట్లాడరు. ఇందువల్ల ఏమవుతుందంటే ఆ ప్రాబ్లమే వాళ్ళలో ఉండిపోయి చిలవలు పొలవలు చేసేసుకుని మేకింగ్ మౌంటైన్స్ అవుట్ ఆఫ్ మోల్ హిల్స్ అంటారు దీన్నే. ఫైనల్ గా ఇలాగా సడన్ గా ఏదైనా చేసేస్తారు. రీసెంట్లీ ఒక పెద్ద కంపెనీ టాటా మోటార్స్ లో పనిచేస్తున్న ఆయన పని నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేది మనం పేపర్లో చదివాం. సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. మిగతా వాళ్ళు దాన్ని చూసైనా మారరు అనిపిస్తుంది, కానీ వాళ్ళు కూడా ఆ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు అదే పని చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు అన్నట్లుగానే బుర్ర ఉపయోగించకుండా ఇప్పుడు 2 విధాలు ఆలోచిస్తామండి. ఒకటి మెంటల్ గా ఆలోచిస్తాం, మైండ్ ఉపయోగించి, అనలిటికల్ గా విచక్షణ ఉపయోగించి, కామన్ సెన్స్ తో ఆలోచిస్తాం. అలాంటప్పుడు ఇలాంటి పనులు ఏం చేయం. ఆ ఒక్క క్షణంలో అదొక్కటే మిస్ అయిపోయి ఇమోషనల్ గా ఆలోచించారనుకోండి, హార్ట్ హ్యాస్ నో హెడ్ కదా, ఇట్ ఓన్లీ టెల్ యూ ఒక ఎండ్ చేసే దీనికి. సో వెంటనే మనం ఇప్పుడు చాలా చాలా ఆత్మహత్యలు చూసాం కదా, సినిమా స్టార్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆత్మహత్యలు చేసేసుకుంటారు. ఎవరితోనా వెళ్ళి 10 నిమిషాలు మాట్లాడితే చాలండి, మీ ప్రాబ్లం అంత పెద్దది కాదని, మిగిలిన వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తో బతుకుతున్నారని కూడా అర్థమవుతుంది. ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ ఆ టాలరెన్స్ లేకపోవడం, ఇంపల్సివ్ డెసిషన్స్, ఇమోషనల్ గా మనకి డెసిషన్స్ మనం తీసేసుకుని ఆ క్షణంలో చాలా స్వార్థంగా ఆలోచిస్తారు. వాళ్ళ పేరెంట్స్ గుర్తురారు, వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు గుర్తురారు. ఆఖరికి వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటే పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారనేది అట్లీస్ట్ ఒక్క నిమిషం ఆలోచించినా ఆ స్వార్థానికి ఇది పెట్టి ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. మీరా గారు, యువత విపరీత నిర్ణయాల్లో ఒక విద్యార్థి స్పందన విందాం. డెఫినెట్లీ. పేరు రుష్వంత్, నా వయసు 20 సంవత్సరాలు. నేను మొదటగా అడగదలుచుకున్నది, సమాజంలో ఆత్మహత్యలు ఎందుకు ఇంత విపరీతంగా, అది కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఎందుకు ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటున్నారు, అది ఎలా తగ్గించాలి, దానికి ప్రికాషన్స్ ఏంటి అనేది తలుచుకున్నాను. ఓకే, దాని ఆన్సర్ మేము విన్నారు కదా మేడం. చదువుకున్న వాళ్ళు చేసుకుంటారు అంతే కదా. ఎప్పుడో మన వాళ్ళు ముందరే చెప్పేశారండి, చదువుకున్న వాడి కంటే చాకలాడు వేలేని. చదువుకున్న కొద్దీ ఏమవుతుందంటే విచక్షణ ఎక్కువైపోయి అన్నిటికీ కూడా విర్రతలలు వేసేసి టూ మచ్ థింకింగ్, అందువల్ల కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. విపరీత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు అంటే క్షణికోద్రేకం, అంతకంటే ఇంకోటి లేదు దానికి. మొట్టమొదటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరితోనైనా మాట్లాడి సొల్యూషన్ చూడకుండా దాన్ని అలాగే పెట్టుకుని ఇంకా అయిపోయి, ఇప్పుడు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వేసుకోండి, కూర్చుని మాట్లాడుకుంటే చాలా వరకు సాల్వ్ అయిపోతాయి. లేకపోతే కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి మారడం వల్ల థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ మూలంగా కూడా చాలా వరకు మీకు ఉపయోగం ఉంటుంది. ఇవి ఏమీ చేసుకోకుండా ఎవరికి వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అవును. అయితే ఇటీవల ఉప్పల్లో జరిగిన ఒక సంఘటన మేడం, తను మంచి జాబ్ చేస్తుంది, 1,00,000 పైన శాలరీ కూడా వచ్చేస్తుంది. తను ఒక నోటీస్ రాసింది, 14వ తారీఖు నోటీస్ రాసింది మేడం, సూసైడ్ నోట్, నేను చనిపోతున్నానని చెప్పేసి. ఒక 5 రోజుల గ్యాప్ తర్వాత అంటే 19వ తారీఖు చనిపోయింది. ఇలా ఎందుకు జరిగింది, తను ఎందుకు చేయాలని అనుకుంటుంది, తన సిమ్టమ్స్ మరి 5 రోజులు ఆ అమ్మాయి ఎందుకు నోటీస్ చేయలేకపోయింది? మరి ఆ నోట్లో అమ్మాయి కారణం రాయలేదా అండి? కారణం అలాంటి ఏమీ లేదు, నేను సూసైడ్ చేసుకోబోతున్నానని చెప్పేసి 14వ తారీఖు సూసైడ్ నోట్ చేసి రాశారు. అది వాళ్ళ మదర్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ చూశారు అనుకుంటా. అంటే కామన్ గా ఉండింది కదా అనుకున్నారు. 19th రోజు చనిపోయారు. మై గాడ్, అది ఇండికేషన్ అండి. చాలా చాలా సీరియస్ ప్రాబ్లం ఉంటేనే అలాగా పేపర్ మీద పెట్టి ఇన్ ఏ వే దే ఆర్ సైలెంట్లీ ఆస్కింగ్ యూ టు హెల్ప్ దెమ్. అలాంటప్పుడు పేరెంట్స్ చూసి కూడా ఏమీ చేయలేదన్నది చాలా షాకింగ్ న్యూస్. నిజంగానే ఎప్పుడైనా ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారు అంటే, ఇంకో విషయం మేడం, ఆ ఇంట్లో ఉన్నది మాత్రం ఇద్దరే, మరి అండ్ మదర్ అండ్ డాటర్ ఇద్దరి మధ్యలోనే.
మరి ఇద్దరి మధ్యలో కూడా బాంధవ్యాలు అనుబంధాలు అవన్నీ ఏమీ లేకుండా పోవడం కూడా కారణం పొరపాట్లనేవి అవుతుంది. ఒక మాట వచ్చాక బాంధవ్యం చచ్చిపోతుందండి. ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ ఒక మాట వచ్చాక ఎలాంటి రిలేషన్షిప్ అన్నది పక్కన పెట్టేయండి, ఇంకా నువ్వు నేను అని మొదలైపోతుంది. అలా మొదలైనప్పుడు ఏమవుతుందంటే అదే రిలేషన్షిప్ లో ఉంటారు, బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేయరు. ఒక బ్రేక్ తీసుకుని ఒక నెల రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోయినా కూడా మీకు మళ్ళీ కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి నార్మల్ ఇది రావడం, లేదా మనసు విప్పి మాట్లాడుకుని డిస్కస్ చేసుకోవడం లాంటివి చేయకుండా ఇలాంటి అది కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేషన్ ఇస్ మేజర్ రీజన్. మాట్లాడుకోకపోవడం వల్ల ఏమందంటే గ్యాప్ వచ్చేస్తుంది. అక్కడ నేను నా అన్న ఒక అహం వచ్చేస్తుంది, నువ్వు నాకు చెప్పేది ఏంటి అనే ఒక రీజన్ అది కూడా ఉంటుందండి. మీరు అన్నది అది 100% కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైతే అహంకారం వస్తుందో అప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ లో కూడా ఇంకిత జ్ఞానం నశించిపోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి రాసి పెట్టింది ఇలా చేస్తాను అని, అంటే అది సెక్షువల్ క్రై ఫర్ హెల్ప్ అంటారు దీన్నే. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో మీకు చాలా అసోసియేషన్స్ ఉంటాయి, లేదా చుట్టుపక్కల వాళ్ళే 911 కి కాల్ చేసేసి పిలుస్తారు అక్కడ. ఇక్కడ మనకి అన్ఫార్చునేట్లీ ఆ అవేర్నెస్ లేదు, ఆ హెల్ప్ చేసేది లేదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంతకంటే లేదు. ఇప్పుడు పక్క వాళ్ళు ఎవరైనా మట్టి కొట్టుకుపోతున్నారు అనుకోండి, మనం ఏదైనా హెల్ప్ చేద్దాం అన్న దానికంటే నేను ఇంటర్ఫియర్ అయితే వాళ్ళు ఏమైనా అంటారేమో అన్న భయం కొద్దీ కూడా చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అవ్వరండి. ఏదో 2-3 మాటలు మాడతారు, అక్కడతో ఆగిపోతుంది. అది వేరే బయటకు తీసుకెళ్ళడం కానీ పైన మాట్లాడడం కానీ ఏమీ చేయరు. అది అక్కడ ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మళ్ళీ లోన్లీనెస్ వస్తుంది, ఇది ఇంతే, ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేను అన్న ఒక హెల్ప్లెస్నెస్ వస్తుంది. ఆ నిరాసక్తతతోటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. అదే కనుక ఇప్పుడు జనరల్లీ స్టాటిస్టిక్స్ కానీ మీరు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ ఏదైనా చూస్తే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు 10-15 అటెంప్ట్స్ చేస్తారటండి. చిన్నవి పెద్దవి, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి చెప్పడం, చేస్తే పేడపోతుంది ఇలాంటి మాట్లాడడం ఎక్కువ. ఒకప్పుడు అనడం ఓకే, కొంచెం ఫ్రీక్వెంట్ గా అనడం మొదలు పెట్టినప్పుడు అది ఇండికేషన్ అండి, ఇనిషియల్ ఇండికేషన్. అది మనం ఫ్యామిలీలో చూసుకోకుండా మిస్ అయిపోయామంటే మాత్రం ఇలాంటివి ఎదుర్కో. చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం, చాలా మంది కూడా అంటూ ఉంటారు చచ్చేపు ఏడబోతుంది లేకపోతే అయిపోతుంది అని చెప్పేసి. ఆ క్షణంలో కక్ష పడలేక ఇప్పుడు బోల్డ్ నెగిటివ్ థాట్స్ మనసులో వస్తాయి, వాటన్నిటికీ మనం ఇప్పుడు ఎవరి మీద చాలా కోపం వస్తుంది, చంపేద్దాం అనిపిస్తుంది. నిజంగా చంపేస్తామా? చంపేం కదా. అదే విధంగా చస్తే పీడపోతుంది అన్నది ఒక విధంగా టు లెట్ అవుట్ యాంగర్ అనమాట, అంతకంటే ఏం లేదు, ఫ్రస్ట్రేషన్ బయటికి పోవడానికి. అదే కనుక 10-15 సార్లు అండం మొదలు పెట్టారంటే మాత్రం చాలా సీరియస్ గా ఇంట్లో వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం అండి. కారణాలు చూడాలి, బిహేవియరల్ చేంజ్ వస్తూనే మీరు చూడగలగాలి. నవ్వుతూ ఎప్పుడు ఉండేవాళ్ళు సైలెంట్ గా మూడీగా అయిపోతారు, భోజనానికి రారు, ఆకలి లేదంటారు, అప్పుడే మీరు చూడాలి. లేదా హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, లేదా ఇది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అందరూ కూడా మల్టీ టాస్కింగ్ ఎక్కువైపోవడం వల్ల ఎవరు కూడా అంత టైం వెచ్చించడం లేదండి దేని మీద. అది కూడా చాలా పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది సీరియస్లీ. మీరా గారు, మరో యువకుడి స్పందన విందాం. ఈ ఆత్మహత్యల గురించి, యువత తీసుకుంటున్న విపరీత నిర్ణయాల గురించి మరొక స్పందన విందాం. నా పేరు శ్రీచరణ్, నా వయసు 20 సంవత్సరాలు. ప్రస్తుతం మా ఆత్మహత్యలు అనేవి చిన్న స్కూల్ ఏజ్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద జాబ్ ఉద్యోగాలు చేసే వాళ్ళ దాకా ఉన్నాయి. ఎందుకనంటే ఒక రీజన్ ఏంటంటే ఒకటి చెప్పినట్టు ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, ఇంకొకటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం కంటే వాటి నుంచి తప్పించుకోవడం ఈజీ అని అనుకుంటున్నారు. వాళ్ళకు సపోర్ట్ లేదు, మాకు ఎవరు సపోర్ట్ చేయరు అది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మనకు చెప్పినట్టు అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. సో మనం ఒకరికి చెప్తే వాళ్ళు ఏమైనా సహాయం చేయగలుగుతారు, కానీ మనం ఏం చెప్పుకోకుండా మన మనసులోనే పెట్టుకుంటే అది ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. అండ్ ప్రాబ్లమ్స్ అనేవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైనా సరే, కడుపు నొప్పి అని చెప్పేసి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, కొంతమంది ఆ జబ్బు ఉంది నాకు, ఈ జబ్బు ఉంది అని. పెద్ద పెద్ద క్యాన్సర్ ఉన్న వాళ్ళే బతకలేనప్పుడు మనం చిన్న కడుపు నొప్పికి మనం ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ సిల్లీ. సో అలా చిన్న చిన్న వాటికి మనం ఆత్మహత్య చేసుకోకుండా మనకున్న ప్రాబ్లమ్స్ని మన పక్క వాళ్ళతో మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఒకరు కాకపోయినా ఒకరైనా సహాయం చేస్తారు. సో ఆ సహాయం చేసే వాళ్ళ కోసం చూడాలి, కానీ మనం తప్పించుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ ఇన్ మై నుంచి మాట్లాడుకుంటున్నాం. చిన్న సమస్యని పెద్దగా చూడకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఎన్నో రకాలుగా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి మీరు విన్నారు కదా, దాని స్పందన ఏం చెప్తారు? చాలా బాగా చెప్పాడు ఆ అబ్బాయి కూడా. ఎందుకంటే అబ్బాయి అన్నట్లుగానే ఎవరికి చెప్పకపోవడం, చిన్నదాన్ని పెద్ద చేసుకోవడం, ఇప్పుడు నేను చెప్తున్నవి అవన్నీ ఆ అబ్బాయి కూడా అన్నాడంటే ఇట్స్ రియలీ వెరీ స్మార్ట్ బాయ్. ద మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇది చెప్పడం దగ్గర మళ్ళీ నాకు ఇలాగా భయాలు ఉన్నాయి, వీక్నెస్ ఉంది, పరీక్ష నేను చదవలేకపోతున్నాను, ఫెయిల్ అవుతానేమో. మన క్లాసులో యాక్చువల్లీ నేను కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళలో చాలా మంది యూనివర్సిటీలో కూడా లెక్చరర్స్ కూడా వాళ్ళని చాలా వెక్కిరించారని, ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారని చెప్పి వాళ్ళని చాలా దుర్భాషలాడారని కూడా చెప్తారండి.
అక్కడ ఏమవుతుందంటే చాలా సైకాలజీ చాలా దెబ్బతింటుంది. అంటే క్లాస్మేట్స్ ఎక్కువగా క్లాస్ రూమ్స్ లో ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట. క్లాస్మేట్స్ వేరు. సో క్లాస్మేట్స్ కంటే కూడా ప్రొఫెసర్స్ చేసినప్పుడు అందరి ముందర మనకి చాలా అయిపోయాము, తర్వాత మన ఒక రకంగా చూశారు అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది మనసులో. ఇలాంటి ఫీడ్బ్యాక్ అనేది ఎప్పుడు కూడా ఇద్దరున్నప్పుడే ఇవ్వాలండి. అలాగా క్లాస్ మొత్తంలో నుంచోబెట్టి తిట్టడం లాంటివన్నీ అసలు అన్పార్డనబుల్ మిస్టేక్స్. ప్రొఫెసర్ చేసినా కానీ ఎవరు చేసినా కానీ ఇంకొకళ్ళని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేసేలా మాట్లాడాలి, కానీ నెగిటివ్ గా ఏదైనా చెప్పదలుచుకుంటే మీరిద్దరున్నప్పుడే మాడుకోవాలి. 2 people only should talk. అలా కాకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ముందర మూడు కొట్టాడని కాదు తోడుగోడలు నవ్విందని ఏడ్చినట్టు వాళ్ళకి ముందర వీళ్ళ ముందర అన్నారనేసి చాలా బాధపడతారండి. మీరా గారు, మరి ఇలాంటి సమస్యలు అంటే ఇంటి వాతావరణంలోని సొసైటీ పాత్ర ఎక్కువగా ఉంటుందంటారా? ఇంటి సమస్య సొసైటీ పాత్ర కాకుండా ఇమీడియట్ ఫ్యామిలీ, డిస్టెంట్ ఫ్యామిలీ కూడా వాళ్ళ ఇది కూడా చాలా ఉంటుందండి. ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టుగానే ఇందాక ఒక అమ్మాయి మేకనాన్న అమ్మాయి కూడా అంది, చాలా మంది ఇలాగా ఒకళ్ళని పడితే ఒకళ్ళని మాటలంటారు, ఫ్యామిలీ ఏమంటుందో చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో అని పేరెంట్స్ తిడుతుంటారు అని. సో మనం ఎప్పుడు కూడా ఆతల వాళ్ళ మాటలకి విలువ ఇచ్చామనుకోండి, మంచి మాటలు చాలా తక్కువ అంటారు ఆతల వాళ్ళు. ఎప్పుడైనా మీరు చూస్తే బేరేజ్ వేసి చూసుకుంటే చెడ్డ మాటలు ఎక్కువ మాడతారు కానీ జనాలు ఎంకరేజింగ్ గా పొరగింటి పుల్లకూర రుచి అని. ఎగ్జాక్ట్లీ. అంటే మన ప్రాబ్లమ్ ని ఎక్కువగా మనం ఫీల్ అవుతున్నాం అనుకోండి, ఎదుటి వాళ్ళు దానిపైన నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రాబ్లమే లేదని ఆలోచన ఉన్నది అనుకోండి, మన సమస్యను గెలుచుకోవచ్చు అనమాట. ప్రాబ్లం లేకుండా ఎవరు ఉండరండి, ప్రాబ్లం అందరికీ ఉండదు. ఇప్పుడు ఇందాక చెప్పారు అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది 1,00,000 జీతం అని చెప్పారు. దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ డబ్బు మూలంగా ఎటువంటి తేడా రాదు. ఎంత సంపాదించినా కూడా అన్హాపీనెస్ కేవలం ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అండ్ మదర్ అండ్ డాటర్ మధ్య అండర్స్టాండింగ్ లోపం వల్ల జరుగుతుంది. ఇమోషనల్ రిలేషన్షిప్స్ మూలంగా ఒకటి, సైకలాజికల్ ఇంటెలెక్చువల్ కంపారిజన్ మూలంగా ఒకటి. తర్వాత మొన్న మధ్యన ఒక అబ్బాయి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడంటే ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో, అతను అనుకున్న ప్రమోషన్ రాలేదు, అతను డిజర్వింగ్ క్యాండిడేట్ అండి, ప్రమోషన్ రాలేదు. అలాంటప్పుడు వెంటనే ఆత్మహత్య చేసుకున్నాడు అబ్బాయి. 28 ఏళ్ళు. ఎంత లైఫ్ ముందరుంది, ఇంటెలిజెంట్ పీపుల్ అయి ఉండి ఇంత మంచి ఉద్యోగాల్లో ఉండి ఇలాంటి పనులు అసలు ఎలా చేస్తారు, అసలు అంత క్షణికోద్రేకానికి లోనైపోతున్నారు అంటే అసలు హౌ టు హెల్ప్ దెమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరైనా వాళ్ళు ఒక మాట కూడా మాడకుండా 4వ అంతస్తు 5వ అంతస్తు ఎక్కేయడం దూకేయడం లాంటి పనులు చేసేసినప్పుడు హెల్ప్ కూడా చేయలేమండి అలాంటి వాళ్ళకి. అంత అందులో ఇన్సల్ట్ ఫీల్ అవ్వాల్సిన నిజంగా ఏముంది చెప్పండి. రేపు వెళ్ళి ఇంకో కంపెనీలో ఇంతకంటే మంచి ఉద్యోగం, ఇంతకంటే బెటర్ సాలరీ వస్తాయి, అక్కడ చూసుకుని ఈ కంపెనీ వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. సాఫ్ట్వేర్ కంపెనీలో జంపింగ్ కంపెనీస్ ఇస్ కామన్. అదేమీ లేకుండా అతను నన్ను ఇన్సల్ట్ చేశాడు, నాకు ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇవ్వలేదు అన్న ఒక కోపంతో ఇంట్లో కొత్తగా పెళ్ళైంది అబ్బాయికి, వైఫ్ గురించి ఆలోచించాలా, పేరెంట్స్ గురించి ఆలోచించాలా, ఎవరి గురించి ఆలోచించాలా, సింప్లీ పైకి దూకేశాడు. అంటే ఈగో ఏ లెవెల్లో మీకు పెట్టలేకపోయిందంటే అది అంత ఇంపార్టెంటా నిజంగా, లైఫ్ కంటే ఇంపార్టెంటా ఈగో? మీరా గారు, నాకు మరొక సందేహం, ఇది జన్యు పరంగా ఎక్కువగా వస్తుంటా జీన్స్ పరంగా? అంటే ఒక వంశంలో చేసుకున్నారు, ఆ వంశంలో వాళ్ళ తాతలు వాళ్ళ పిల్లలు చేసుకోవడం అని అది విన్నాను రీసెంట్ గా. యాక్టర్ విషయంలో కూడా నిజమైంది అన్నారు. వాళ్ళ బ్రదర్ చేసుకున్నాడు, తన సూసైడ్ చేసుకున్నాడు, ఇంకో నెక్స్ట్ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. అలా జీన్స్ ప్రాబ్లం అని ఉంటుందా? జీన్స్ లో యాక్చువల్లీ వస్తుంది అని అన్నది నేను కూడా చదివానండి. కానీ మెయిన్లీ ఇక్కడ ఏమిటవుతుందంటే జీన్స్ లో రావడం అంటే అప్పుడు యాక్సెప్టెన్స్ వస్తుంది ముందర. అదొక ఇప్పుడు అబ్బాయి కూడా ఇప్పుడు మాట్లాడిన అబ్బాయి చెప్పాడు కదా, ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చచ్చిపోవడం ఇస్ ది ఈజీ సొల్యూషన్, రైట్? సో ఆ విధంగా కాకుండా ఇప్పుడు లైఫ్ ని యాక్చువల్లీ వీల్తో పోలుస్తారండి. మనం ఒకప్పుడు దాని పైన ఉంటాము, ఒకప్పుడు దానికి అడుగులు ఉంటాం, నలిగిపోతూ ఉంటాం. లైఫ్ త్రోస్ బ్రిక్స్ ఎట్ యూ అంటారు. ఎస్, రెండు ఖచ్చితంగా ఉంటాయండి. ఎవరు 100% హ్యాపీగా ఉన్నారో చెప్పండి? ఇట్స్ అ లై, నోబడీ ఈస్ హ్యాపీ, రైట్? సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాబ్లం నుంచి ఎలా బయటికి రావాలి, దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైఫ్, దిస్ టు షెల్ పాస్ అనుకుని బతకాలే కానీ ఇంత చిన్న ప్రాబ్లం రాగానే నేను ఇంకేం చేయలేను, నేను చెయ్యను, నాకెంత కర్మ లేదు అన్న ఒక ఇదితోటి ఈజీ సొల్యూషన్ చూసుకుని, చెప్పాను కదా సూసైడ్ ఈజ్ పర్మనెంట్ సొల్యూషన్. అన్నిటికీ కారణం అదొకటే, ఈజీగా దొరుకుతుంది అనమాట. మరొక స్పందన విందాం మేడం. డెఫినెట్లీ. నా పేరు సాయి ప్రకాష్, నా వయస్సు 20 సంవత్సరాలు. ఇప్పుడు మనం చూసుకుంటే 18 అంటే టీనేజ్ నుంచి యంగేజ్ వరకు వచ్చే వాళ్ళ మనస్తత్వం చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించకుండా ప్రాబ్లం నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే దానికి పరిష్కారం ఆలోచించకుండా ఏమంటారంటే ఎస్కేప్ అవుతున్నట్టు. అంటే ఇప్పుడు మనం చనిపోతే ఆ ప్రాబ్లం మనకు ఉండదు కదా అని ఆలోచిస్తున్నారు, కానీ ఒకవేళ మనం బతికి ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయగలిగితే దాన్ని సాల్వ్ చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందో ఆలోచించట్లేదు. ఇంకోటి వాళ్ళు ప్రాబ్లం వస్తే ఎలా చూస్తున్నారంటే ఎవరికైనా పక్కన చెప్తే వాడు మనకు చులకనగా చూస్తాడేమో అని, చులకనగా చూసి మళ్ళీ మనల్ని తిడతాడేమో అని ఆలోచిస్తున్నారు. అదే చనిపోయామనుకో, అంటే సూసైడ్ చేసుకుంటే ఇవన్నీ బాధలు ఉండవు కదా, వెళ్ళిపోతాం కదా అని అనుకుంటున్నాను.
లోకులు పలు కాకులు అంటుంటారు. లోకులు ఏమనుకుంటారో పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి మనలో మనే మదన పడుతూ ఆత్మహత్య జోలికి వెళ్తుంటాం. మరి ఇప్పుడు తను చెప్పిన స్పందనకి మీ ప్రతిస్పందన ఏంటి? ప్రతిస్పందనలో ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. లోకులు పలుకాకులు అన్నది యాక్చువల్లీ మీరు అన్నది 100% ట్రూత్ చేసేది పేరెంట్స్. చిన్నప్పుడు ఇలా చెయ్యకు, దిస్ ఇస్ నాట్ ద వే టు బిహేవ్ అని చెప్పరు. పక్కింటి వాళ్ళు ఏమంటారు, మీ అత్త చూస్తే ఏమంటుంది, మీ మామయ్య చూస్తే ఏమంటాడు అని మాట్లాడడం వల్ల ఏముందంటే మనకి తెలియకుండానే మనం పిల్లల్లో వీళ్ళ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ అనేదితో పెంచుతామండి. సో మంచి మాటలు వస్తే హ్యాపీగా ఉంటాము, పెద్ద పట్టించుకోము కూడా. చెడ్డ మాట చిన్నది వచ్చినా కూడా తట్టుకునే స్థితి లేదు ప్రస్తుతానికి. జనాలందరికీ ఇప్పుడు సెన్సిటివిటీ చాలా పెరిగిపోయింది, స్ట్రెస్ పెరిగిపోయింది దాని మూలంగా. ఇవన్నీ కాకుండా ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు అబ్బాయి అన్నాడు కదా, తప్పించుకోవడానికి ఎస్కేప్ చేయడానికి ట్రై చేస్తున్నారని, దాన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ సిండ్రోమ్ అంటారు. ఇది ఎప్పుడు వస్తుందంటే ఒక స్ట్రెస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు 2 ways, నుంచొని దెబ్బలాడతారా పారిపోతారా. ఈ రెండు కూడా 2 హార్మోన్స్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దాని తప్పు ఎందుకు చేసామనే దాని క్లారిఫికేషన్ ఇచ్చుకుంటే బాగుంటుంది. కానీ తప్పు చేసావు ఒక 100 సార్లు అని అనుకో, నిజంగా తప్పు చేసేస్తారు. ఆ రకంగా వీళ్ళు ఆత్మహత్య జోలికి వెళ్ళిపోతుంటారు. అది కూడా ఉంది. అదే అన్నాం కదా, సెన్సిటివిటీ. పెద్ద విషయం చిన్నది పెద్దది అని లేదండి, ఏదో ఒక చిన్నది ట్రిగ్గర్ చేస్తుంది. అది చేయగానే వీళ్ళు ఒక డెసిషన్ తీసేసుకుంటారు. అది దానికి ఏముందంటే అసలు ముందర స్ట్రెస్ అన్నది కంట్రోల్ చేసుకోవాలంటే స్టామినా ఉండాలి మనిషికి, ఫిజికల్ గా మెంటల్ గా కూడా. స్ట్రెంగ్త్ పెంచేది ఎక్సర్సైజ్. ఈ రోజులో ఎంతమంది చేస్తున్నారో చెప్పండి. ఎక్సర్సైజ్ మూలంగా ఏముందంటే బ్లడ్ ఫ్లో విల్ బి నార్మల్. దాని మూలంగా మీకు గమ్ముని టెన్షన్ పడిపోయే ఈ సిచ్యువేషన్ ఏదైనా సరే టెన్షన్ పడే తత్వం తగ్గుతుందండి. మీరు ఎప్పుడు ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ సిండ్రోమ్ ఎప్పుడు వస్తుంది అంటే 2 హార్మోన్స్ ని బాడీ రిలీజ్ చేస్తుంది. స్ట్రెస్ సిచ్యువేషన్ రాగానే అడ్రినలిన్ అని ఒకటి, అదేమో ఎనర్జీ ఇచ్చే హార్మోన్. కార్టిజాన్ అని ఇంకొకటి ఉంది. అది తగు మోతాదులో మంచిది, కానీ ఎక్కువలో డిప్రెషన్ తీసుకెళ్లే హార్మోన్ అది. ఈ రెండింటి మూలంగా ఇమ్యూన్ సిస్టమ్ మీద కూడా అది చాలా స్ట్రాంగ్ గా బిహేవ్ చేస్తుందండి. దాని రెండింటి మూలంగా ఏమవుతుందంటే మనిషికి కంబాట్ చేసే, అంటే దాన్ని ఎదుర్కొనే శక్తి తగ్గిపోతుంది. ఆ శక్తి తగ్గిపోతూనే నేనేమి చేయలేను అన్న ఫీలింగ్ మొదలవుతుంది. ఆ హెల్ప్లెస్నెస్ లో నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్ తోటి ఇలాగా చేస్తే పీడా పోతుంది అన్న ఇది నిజం చేసేస్తారు వాళ్ళు. ఇది అవ్వకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆరోగ్యం బాగుపడడం వల్ల, స్టామినా పెరగడం వల్ల మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుందండి. ఆ బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల అలర్ట్నెస్ పెరుగుతుంది. అందువల్ల నేను చేస్తున్న స్టూపిడ్ పని నాకే తెలుస్తుంది. అది లేనప్పుడు ఏమవుతుందంటే విచక్షణ కోల్పోయి ఆ క్షణంలో ఏం తోస్తే అది చేసేస్తారు. అసలు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకుంటారు? ఆ థాట్ ఎందుకు వచ్చేస్తుంది ముందుగా? ఎందుకు వస్తుందంటే పీడ పోతుందని. చచ్చిపోతే పీడ పోతుంది, ఇన్ని కష్టాలు పడక్కర్లేదు నేను. ఇట్స్ ఈజీ వే అవుట్. సీరియస్లీ ఇట్ రియల్లీ ఈజ్ ఎ వెరీ అన్ని జన్మలోనే ఉత్తమమైన జన్మ మానవ జన్మ అంటారు. ఎన్నో అంటే సైకిల్ ఇలా తిరిగి వచ్చినప్పుడు మానవ జన్మ వచ్చేస్తుంది. అంటే మానవుడి మేధస్సు చాలా గొప్పది అంటుంటారు. మరి ఆత్మహత్య జోలికి వెళ్ళి పీడపోతుంది అనుకుని అంతతోనే ఆగిపోతే ఎలా ఉంటుంది? విరుగుట కొరకే అని బుర్ర ఎంత పెరుగుతుందో అంత ప్రాబ్లం మనకే వస్తుందండి. అదేమంటారంటే ఓవర్ థింకింగ్ అంటారు దీన్ని. ఓవర్ థింకింగ్ ఏ ప్రాబ్లం కూడా మనకి అది మనం ఇంపాసిబుల్ గా కనిపించేస్తుంది. అప్పుడు ఏముందంటే మనం ఇంకోళ్ళకి షేర్ చేసుకుని మాట్లాడే ధైర్యం చాలా మందికే ఉంటుంది. లేని వాళ్ళే ఇలాంటి పని చేస్తారు. బేసిక్ గా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా మీరు ఎప్పుడు చూసినా సరే సైకలాజికల్ గా వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉండరండి జనరల్. అలా ఏం లేదు, అంటే విలేజ్ అట్మాస్ఫియర్ కావచ్చు, మాస్ కావచ్చు, క్లాస్ కావచ్చు, స్టార్స్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు డబ్బు ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు, వాళ్ళ వ్యసనాలు కారణం అవ్వచ్చు. ఎన్నో రకాల వాళ్ళు కూడా ఆత్మహత్య జోలికి వెళ్తున్నారు. అది చాలా సందర్భాల్లో న్యూస్ లో మనం చూస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇంకోటి కూడా ఉంటుందండి, లైఫ్ లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అనుకోండి. కొందరికి ఇంకా విసిగిపోతారు. విసిగిపోయి దిస్ ఇస్ ద బెస్ట్ వే అనుకుంటారు. కామన్ గా యూత్ లో మాత్రం లవ్ ఫెయిల్యూర్ మీద ఎక్కువగా వచ్చేస్తుంటాయి. అదొకటి, ఇంట్లో చెప్పలేదని, పేరెంట్స్ ఒప్పుకోలేదని, అంటే నన్ను వాడు చీట్ చేశాడని, నన్ను మా మాట వినలేదని చెప్పి చాలా వరకు వచ్చేస్తుంటాయి. సో వీళ్ళు ఎలా ఆలోచిస్తే బాగుంటుంది? ఎలా ఆలోచిస్తే బాగుంటుంది అంటే నిజంగా ఫస్ట్ థింగ్ మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎందుకు మీరు దాన్ని ట్యాకిల్ చేయలేకపోతున్నారు అన్న దాని మీద ఆలోచించాలి. కానీ నేను చెయ్యలేను అని ముందర అనుకోవడం వల్ల ఏమవుతుందంటే యూఆర్ క్లోజింగ్ ద డోర్స్. అది ఫస్ట్ ప్రాబ్లం. ఎప్పుడైనా రిలేషన్షిప్ రిలేటెడ్ అనుకోండి, ఇమోషనల్ విషయాలు అవి. ఇద్దరు మనుషుల మధ్యన బాగా ఉండాలి అంటే, ఇప్పుడు ఈ మధ్యన మ్యారేజెస్ నాకు తెలిసి 40 రోజులు కాదు 4 రోజుల్లో బ్రేక్ అయిపోయినా కూడా నాకు తెలుసు. వాళ్ళు వచ్చి మళ్ళీ ఐఎమ్ ఏ మెంటార్, సో దే కమ్ అండ్ టాక్ టు మీ. అలాంటప్పుడు మీరు చూస్తే సీరియస్ గా ఎంత సిల్లీ రీజన్స్ మీద ఎంత సీరియస్ గా డెసిషన్స్ చేసుకుంటారంటే, ఇప్పుడు ముఖ్యంగా పోయింది టాలరెన్స్. టాలరెన్స్ ఉండాలి అంటే అండర్స్టాండింగ్ ఉండాలండి. ఒక ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇతర వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంత ఓపిక ఎవరికి లేదు. సో మీరు ఇందాక అన్నారు కదా, నువ్వా నేనా, ఆ టజిల్లో ఏమవుతుందంటే ఒకళ్ళు విడిపోతారు, రెండో వాళ్ళు ఆ విడిపోవడానికి రెడీగా ఉండరు. సో వాళ్ళు ఇమోషనల్ గా బాధపడతారు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయినప్పుడు ఇందులో నుంచి ఎలా బయటపడాలని ఆలోచించకుండా అందులోనే ఉండడానికి ఇష్టపడతారండి. బికాజ్ ఈజీ వే అగైన్.
నాట్ డిఫికల్ట్. అంటే ఇప్పుడు ఇద్దరు మధ్యలో వ్యక్తుల మధ్యలో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ ప్రాబ్లం దీని వల్ల వచ్చేసిందని ఒక క్లారిఫికేషన్ ఇచ్చుకొని వివరణ ఇచ్చుకుంటే ఆత్మహత్య జోలికి వెళ్ళరేమో. ఆత్మహత్య జోలికి వెళ్ళరు. అదే కాకుండా లైఫ్ లో ప్రతిదీ ఏది కూడా పర్మనెంట్ కాదు. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ లైఫ్ కదా. రిలేషన్షిప్ కూడా అలాగే అయిపోయింది ఇప్పుడు. ఇట్ ఈస్ ఆల్సో నాట్ పర్మనెంట్. అలాంటప్పుడు మనం దాని నుంచి బయటికి వెళ్ళిపోయినా అందులోనే ఉన్నా కూడా ఎలా డిటాచ్డ్గా ఉండాలి, ఎలా ఎమోషనల్గా ఆలోచించకుండా మెంటల్గా సెరెబ్రల్గా అనలిటికల్గా ఆలోచించాలి అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలండి. అది చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇమోషనల్ డెసిషన్స్ ఆర్ ఆల్వేస్ ఇంపల్సివ్. ఇంపల్సివ్ డెసిషన్స్ ఆర్ ఆల్వేస్ స్టూపిడ్. ఓకే, ఆత్మహత్యల వెనక ఇంత చందమామ లాంటి పిట్టకథలు ఉన్నాయన్నమాట. చాలానే ఉన్నాయి. యువత చేసుకునే విపరీత నిర్ణయాల గురించి, ఆత్మహత్యల గురించి చాలా వివరంగా, వాళ్ళ టిప్స్ గురించి, ఆత్మహత్యల గురించి, ఎలాంటి ప్రాబ్లం నుంచి వస్తే మనం తట్టుకొని బయటికి రావచ్చు, ఆ పరిష్కారానికి చక్కని సమస్యల నుంచి పరిష్కారం ఎలా సాధించవచ్చు అనేది చాలా వివరంగా చెప్పారు మీరా గారు. మీకు థ్యాంక్ యూ, ధన్యవాదములు. విన్నారు కదా మీరా వెంపటి గారు చెప్పిన విశేషాలు. ఆత్మహత్యలు, ఒక్కసారి ఆత్మహత్య జోలికి వెళ్ళవనుకోండి, మన వెనక ఎవరున్నారు, ఎంతమందిని పోషించాలి, మనం ఈ స్థాయికి రావడానికి కారకులు ఎవరు, పేరెంట్స్, పిల్లలు, వాతావరణం, ఇల్లు, స్టేటస్, మాస్, క్లాస్, ఇలా అన్ని రకాలుగా ఆలోచించండి. మీ వల్ల దేశానికి ఉపయోగం ఉందా, దేశం వల్ల మీకు ఉపయోగం ఉందా, మనం పుట్టినందుకు మనం ఏం చేయాలి, ఇలాంటి విషయాలని చర్చించుకొని ఆత్మహత్యల జోలికి వెళ్ళకండి ప్లీజ్. మిమ్మల్ని ప్రాధాయపడుతూ వేడుకుంటున్నా. మరి ఈ ప్రోగ్రాం చూశారు కదా, మరి మీరు కూడా ఆత్మహత్యల జోలికి వెళ్ళే వారిని అండ్ వెళ్తున్న వారిని వెళ్ళకుండా చేస్తారు కదా. ఒక్క క్షణం, ఒకే ఒక క్షణం ఆలోచించండి. మీ అందరికీ నమస్కారం.